జగన్పై ఎయిర్పోర్ట్లో భౌతికంగా దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పార్టీ ముసుగులో బీజేపీ గుండాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 హత్యలు జరిగాయన్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎప్పుడు తాము అధికారం ఉన్నప్పుడు జరగలేదని విమర్శించారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే భౌతికంగా దాడి చెయ్యాలనని రౌడీలను, గూండాలను, హంతకులను పురికొల్పుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం. ఇంత దారుణమైనటువంటి చర్య ఊహించలేం. ఇప్పటికే వాళ్ళ నాయకులందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఎవరెవరు రావాలి, ఎలా దాడి చేయాలి అని రాళ్లతో, కర్రలతో ఆయనను గాయపరిచి హత్యా ప్రయత్నం చేయాలా అన్నంత తీవ్ర స్థాయిలో ఈ రోజున వాళ్ళు కుట్రకు తెరతీశారు. ఇటువంటి విషయం కాదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన గూండాలు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు ఇవన్నీ కూడా పోలీసు వాళ్లకు తెలియకుండా ఉంటాయని అనుకోము. వాళ్లకు కూడా తెలుసును. వాళ్ళు తగు చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ కన్ను కప్పి ఎలా దాడి చేయాలా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దాడి చేయటం ద్వారా ఆయన నాయకత్వాన్ని పలుచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే భౌతికంగా దాడి చేయాలనని రౌడీలను, గూండాలను, హంతకులను పురికొల్పుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం. ఇంత దారుణమైనటువంటి చర్య ఊహించలేం. ఇప్పటికే వాళ్ళ నాయకులందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఎవరెవరు రావాలి, ఎలా దాడి చేయాలి అని రాళ్లతో, కర్రలతో ఆయనను గాయపరిచి హత్యా ప్రయత్నం చేయాలా అన్నంత తీవ్ర స్థాయిలో ఈ రోజున వాళ్ళు కుట్రకు తెరతీశారు. ఇటువంటి విషయం కాదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన గూండాలు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు ఇవన్నీ కూడా పోలీసు వాళ్లకు తెలియకుండా ఉంటాయని అనుకోము. వాళ్లకు కూడా తెలుసును. వాళ్ళు తగు చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ కన్ను కప్పి ఎలా దాడి చేయాలా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దాడి చేయటం ద్వారా ఆయన నాయకత్వాన్ని పలుచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా